వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం గొల్లవానితిప్ప రోడ్డులో కొలువైన దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు సోమవారం అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట కోశాధికారి మెంటే పార్థసారథి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పెన్మెత్స రమేష్ రాజు ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రతిరోజు భక్తులకు అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో జి నాగసీతారామరాజు తెలియజేశారు. ఓం శ్రీ దుర్గాలక్ష్మీదేవి నమః. ఈరోజు నవరాత్రులలో 5వ రోజు అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ 10 రోజుల పాటు కూడా ఆలయానికి ఇచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ 10 రోజులు కూడా ఆలయం విశేషంగా అలంకరణ, విద్యుత్ దీపాలంకరణ ఇవన్నీ కూడా మాజీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా చేయడం జరుగుతోంది. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మత్స్యకారుల సంక్షేమాన్ని కోరుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న ట్రాన్స్పౌండర్స్ రక్షణ కవచంలో ఉపయోగపడుతుందని కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి పేర్కొన్నారు. జగన్నాథపురం మత్స్యకార సాంకేతిక కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్రాన్స్పౌండర్స్ వేటకు వెళ్లే బోట్లకు అమర్చనున్నట్లు తెలిపారు. ఏదైనా ఊహించని ప్రమాదం చోటు చేసుకుంటే బోటును గుర్తించేందుకు ట్రాన్స్పౌండర్స్ ఉపయోగపడతాయని అన్నారు. అలాగే సముద్రంలో సరిహద్దులు దాటే సమయంలో హెచ్చరికలు తెలుసుకునేందుకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ కరుణాకర్, పలువురు బోటు యజమానులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు రక్షణ కవచం అంటే చాలా మంది బోటు అడిగిన తర్వాత ఎటు వెళ్తారో కూడా తెలియదు. అలాగే అండమాన్ వెళ్ళిపోయి ఒకసారి, మొన్ననే పాకిస్తాన్ వెళ్ళిపోయింది బోటు. ఆ విధంగా మనకి సైక్లోన్ వస్తే లోపల అంటే సరిగ్గా తెలియదు మనకి. ఇక్కడ ఉన్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేప్పుడు కొద్దిగా తెలుస్తుంది మనకి. గతంలో చూడ 96లో తుఫాన్ వచ్చింది మనకి. 1400 మంది చనిపోయారు మనకి. అప్పుడు కమ్యూనికేషన్ లేక తెలియక గ్యాట్లో ఉన్నాం, తుఫాన్ వచ్చింది. అదే కమ్యూనికేషన్ ఉంటే మీరు అందరూ బయటకు ఒడ్డుకు వచ్చేసేవారు. ఆ తుఫాన్లో చనిపోకుండా ఉండేవాడు మనం. అందుకే రక్షణ కవచం అన్నాను. ఇది తుఫాన్ వస్తే మీకు 24 గంటల ముందే చెప్తుంది. అందుకే రక్షణ కవచం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా ముందుగానే చెప్తారు. మీకు మనం రావడానికి అవకాశాలు ఉంటాయి. కమ్యూనికేషన్ చెప్తుంది, అన్నీ చెప్తుంది. ప్రమాదం అయితే మీకు చెప్తుంది, అన్నీ చెప్తుంది. దాంతోపాటు ఏట ఎక్కడ ఉందో కూడా, ఫిషింగ్ ఎక్కడ పడుతుందో కూడా చెప్పే ఈరోజు అవకాశాలు ఉన్నాయి. ఇందులో అయితే దీన్ని మనందరూ కొనాలంటే చాలా కష్టం. డబ్బులు పెట్టి కొనాలంటే కొంతమంది కొనగలరు. నేను 16 రోజులు అంటుంటే 12 రోజులు అంటుంటే ఎవరు కొనతారు. ఆ విధంగా ఈరోజు ఇదే కాదు, భవిష్యత్తులో కూడా మనం ఏదైతే ఇప్పుడే చెప్పారో ఆయిల్ సబ్సిడీ, ఆయిల్ రేట్ పెరిగిపోయింది, తగ్గట్టుగా మనకి సబ్సిడీ రావట్లేదు. సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి డ్రెడ్జింగ్ కూడా 100 కోట్ల డ్రెడ్జింగ్ చేశారని అదే చెప్పారు. శంకుస్థాపన చేశారు. జనాలంతా డ్రెడ్జింగ్ చేయడం అందరూ పిలిచారు. గత ఎమ్మెల్యే పిలిచారు, మంత్రులు అందరూ శంకుస్థాపన చేశారు. డ్రెడ్జింగ్ చేసేస్తున్నాం, జనాలంతా ఇబ్బంది లేకుండా చేస్తాను. 100 కోట్లు డ్రెడ్జింగ్ లేదు కానీ 100 కోట్లు ఎక్కడికి వెళ్తుందో తెలియదు. 100 కోట్లు అడిగాను నేను. తెలంగాణలోని నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో చౌటపల్లి నుంచి మునుగోడు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాజగోపాల్ రెడ్డి ఎక్కి మహిళలను పలకరించారు. ప్రతిరోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని డ్రైవర్ని అడిగి తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందంటూ బస్సులోని మహిళల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి, ప్రత్యేక అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుని తరించిపోతున్న భక్తజనం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయండి, అధికారులకు దిశానిర్దేశం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. కుకుటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు, ప్రత్యేక అలంకరణలో పురోహితిక అమ్మవారి దర్శనం.
మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి, వేటకు వెళ్లే వారికి ట్రాన్స్పౌండర్స్ రక్షణ కవచంలా ఉంటుందన్న ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.